హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మన రుచి చూడు కార్యక్రమం మన రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనంకి వచ్చాం. అసలే ఇది సమ్మర్ సీజన్. సమ్మర్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మామిడికాయలు గుర్తొస్తాయి, చింత చిగురు, తాటి ముంజలు. మరి ఇవన్నీ సమ్మర్లోనే మనకు దొరుకుతాయి. సో ఇవన్నీ వాడి ఏమన్నా స్పెషల్ వంటకాలు తయారు చేసుకోవాలి అంటే ఆహా భలే ఉంటుంది కదా. సో మన షెఫ్ యాదగిరి గారు ఉన్నారు. ఆయన ఈ సమ్మర్ స్పెషల్ వంటకాలు మనకి తయారు చేసి చూపించబోతున్నారు. జాగ్రత్తగా చూడండి, ఆ తర్వాత మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఎలా చేయాలి ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే యాదగిరి గారు. యాక్చువల్లీ ఇది సమ్మర్, చుట్టాలు హడావిడి ఇళ్లలో, ప్రతి ఇళ్లలో. సో సమ్మర్లో మామిడికాయ, చింత చిగురు, ముంజులు, తాటి ముంజులు ఇలాంటి రకరకాల వెరైటీస్ కూడా దొరుకుతాయి. సో మా వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు 130 ప్రేక్షకులందరూ. సో మీరు దొరికారు కాబట్టి సో ఈ స్పెషల్ వంటకాలు ఏమన్నా వీటితో సో చూపిస్తారా మాకు? తప్పకుండా. ఎందుకంటే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మనకు సీజన్లో నేచర్ ఏదైతే మనకి ఇస్తుందో దానిని తీసి మనం వంటల రూపకంగా వాడుకోగలిగితే అసలు అమోఘం, అద్భుతం. అది ఇప్పుడు మామిడికాయలు, పచ్చి మామిడికాయలు ఉన్నాయి, పండు మామిడికాయలు ఉన్నాయి. పచ్చి మామిడికాయలతో ఒక మంచి అద్భుతమైన పులావ్. ఓకే. పచ్చి మామిడికాయ కోడి పులావ్. ఓకే. అంటే పచ్చి మామిడికాయలతో పొలం అని నాకు ఏదో వెజ్ ఏమైనా చూపిస్తున్నారా అనుకున్నాను. కాదు, పచ్చి మామిడికాయలతో కోడి పొలం. సో సాధారణంగా చికెన్ మ్యాంగో కర్రీ చాలా ఫేమస్. దానికి రెండు కాంబినేషన్ అదిరిపోతుంది. అచ్చా. సో మరి ఈరోజు మనం పచ్చి మామిడికాయ కోడి పొలం. పచ్చి మామిడికాయ కోడి పొలం యాదగిరి గారు చాలా స్పెషల్గా తయారు చేయబోతున్నారు. మీరు తయారు చేసే విధానం చూస్తూ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా తెలుసుకోండి. ఆ తర్వాత మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎగ్జాక్ట్ టేస్ట్ మనకు రాకపోయినా సో కావాలంటే వివాహ భోజనానికి వచ్చి ఇక్కడ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ టైం పచ్చి మామిడికాయ కోడి పొలం వినడమే ఫస్ట్ టైం. వారి రుచి ఎలా ఉంటుంది, ఆయన ఎప్పుడు తీసుకొస్తారు, సో వెయిట్ చేద్దాం. 1/2 కేజీ చికెన్, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, మామిడికాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, నూనె తగినంత. ఇవన్నీ వేసి చక్కగా మసాలా పట్టుకునేటట్టుగా చికెన్ ముక్కలకు బాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు ఊరబెట్టుకోవాలి. కొత్తిమీర, మసాలా దినుసులు ఇవన్నీ కూడా వేసి చక్కగా అరగంట సేపు మంచిగా మసాలా పట్టుకునేటట్టు కలిపి పక్కన పెట్టుకుంటే డైరెక్ట్ ఇలాగే మంట పైన పెట్టుకొని మనము చిన్నని మంట పైన ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కుండ పెట్టుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకున్నాం మనం ఇక్కడ. కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇది చక్కగా మరిగేంత వరకు మనము దీనిపైన మూత పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు దీంట్లో కలిస్తే రుచి మాత్రం అదిరిపోతుంది. చక్కగా మామిడికాయ ముక్కలు వేసేసి చికెన్ మంచిగా ఉడకబెట్టాం. అది మంచిగా నీళ్ళు కూడా మరుగుతున్నాయి. ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లో కలిసింది. ఇప్పుడు మనము నానబెట్టిన బాస్మతి రైస్ను ఇందులో వేసుకుందాం.
ఇక్కడ మనము దమ్ పెట్టుకోవడానికి సిద్ధమైంది. మనం తీసుకెళ్ళి ఇక్కడ రెడీ అయిపోయింది. మనము పెనం మీద ఉప్పు పెట్టుకొని ఉప్పు పైన కుండ పెట్టుకుంటే అంతటా నిండు జగన్నంగా వేడి ఏకంగా వస్తుంది, దమ్ము చక్కగా అవుతుంది. ఇక్కడ దమ్ పెట్టుకోవడానికి మనం సిద్ధం చేసుకున్నాం. మూత పెట్టుకోకుండా సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఎయిర్ పోకుండా చాలా బాగుంటుంది, మంచిగా స్టీమ్ అవుతుంది కాబట్టి సిల్వర్ ఫాయిల్ పెట్టేశాను. ఇప్పుడు తీసుకెళ్ళి పెనం మీద దమ్ పెట్టుకుందాం. పదిహేను నిమిషాల పాటు దమ్ అయితే ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఉంటుంది. సార్ పచ్చి మామిడికాయ కోడి పులావ్, అది కుండలో వండితే ఆ టేస్టే వేరు. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది. గుమగుమలు అలా వస్తుంటే ఆల్మోస్ట్ తిన్నట్టే ఉంది. సరే, ఆకు తీసిన తర్వాత ఇంకా ఆ ఫ్లేవర్ వస్తుందేమో కదా? ఫ్లేవర్ వస్తుంది మీకు. ఈ మిరపకాయ ఆనియన్స్ కూడా మనం తినేయచ్చేమో కదా? కాబట్టి కదా దాంట్లో పెట్టింది. ఓ, ఇప్పుడు ఎందుకంటే సమోసా తింటే మిర్చి అంటే ఇష్టము, ఆ, అట్లాగే ఈ పులావ్ తింటే ఉల్లిపాయ పులావ్ నంచుకొని తింటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత అసలు గుమ్మగుమ్మలాడుతుందో. అది కుండలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యి అసలు కుండలో వండితే అది రుచి వేరప్ప. వావ్, ఆ పొగలు కక్కుతూ ఉంటే ఇదే వివాహ భోజనంలో ప్రత్యేకత. అసలు ఫ్లేవరే అదిరిపోయింది. అండ్ తిని చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సో ఇమ్మీడియట్గా తినాలి అనిపిస్తుంది. పచ్చి మామిడికాయ కోడి పులావ్ సమ్మర్ స్పెషల్. ఈరోజు మన రుచివుడి కార్యక్రమంలో వివాహ భోజనంలో ఉన్నాం. యాదగిరి గారు ఉన్నారు మనతో పాటు. సో అసలు ఆ తీసుకొచ్చి ఆ కుండ పెట్టి ఆ ఓపెన్ చేయగానే వచ్చి ఆ ఫ్లేవర్ ఉంది చూసారా, అక్కడే సగం అవుట్ అయిపోతాం మనం. అబ్బా, తింటే ఇలాంటి ఫుడ్డే తినాలి అన్నట్టు. సో ఒక్కసారి చూద్దాం ఎలా ఉంది. మీకు వడ్డించి ఒక 2 నిమిషాలు అయింది, అయినా ఇంకా కుండలో నుంచి ఆ ఫ్లేమింగ్ అనేది అలా వస్తూనే ఉంది ఫ్లేవర్. అండ్ ముక్కుకి అలా టచ్ అవుతూనే ఉంది, ఎప్పుడు తింటావు అన్నట్టుగా. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కుండలో ఉడికిన, ఇప్పుడు మామూలుగా అయితే 90 డిగ్రీ తీసుకుంటే ఇది 120 డిగ్రీ తీసుకుంటుంది కుండ ఎప్పుడైనా. ఓకే, అది ఎంతసేపు అంటే మినిమం 1 అవర్ వేడిగా ఉంటుంది. అంటే వండడం కొంచెం టైం పడుతుంది, కానీ ఆ తర్వాత మాత్రం ఫ్లేవర్ అలా వస్తూనే ఉంటుంది. సో హాట్ బాక్స్లు ఏం అవసరం లేదు, ఇదే డైరెక్ట్. ఇంకా మళ్ళీ హాట్ బాక్స్ ఎందుకు, ఉన్న రుచిని వాడు చేస్తాం. అబ్బా, ఎంత బాగుంది అంటే అసలు చెప్పడానికి మాటలు లేవు. సో పచ్చి మామిడికాయ ఫ్లేవర్ కనిపిస్తుంది, అండ్ చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికి బ్లెండ్ అయింది. ఇంకోటి ఏంటంటే చికెన్లో మామూలుగా నీకు కొంచెం టెండరింగ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది చికెన్. ఎప్పుడైతే ఈ పచ్చి మామిడికాయ పేస్ట్ అయితే మనం ముక్కకు పట్టించి కలిపి పెట్టామో, ఆ కలిపి పెట్టడం వల్ల ఏమైందంటే అది మొత్తము టెండరింగ్ అనేది మొత్తం మ్యాష్ అయిపోద్ది అనమాట. ఓకే, అంటే చికెన్ ఉడకడానికి ఇది ఒక టిప్పుగా వాడుకోవచ్చు, ఈజీగా కూడా ఆ కమ్మదనం కూడా పెరుగుతుంది. చికెన్ అది పర్ఫెక్ట్గా ఉడికి ఊదిలా మెత్తగా అవుతుంది. సో టేస్ట్ అంతా అంత బాగుంది, అంత నోట్లో వేస్తే అట్లా కరిగిపోతూ ఉంటుంది. సో దీన్ని తింటూ ఆ ఉల్లిపాయ కూడా నంచుకొని తింటే ఇంకా అదిరిపోద్ది. దీంట్లోనా అది ఒక ముక్క తింటూ ఆ ఉల్లిపాయ నంచుకొని తినండి. అసలు ఒక మిరపకాయ కూడా అలా పెట్టి కొరకండి. అసలు అది న్యాచురల్ టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడు నేను సాంబార్లో ఉడికిన ఉల్లిపాయ తినడమే కానీ ఇలా తినలేదు. చాలా ఉంది, ఫెంటాస్టిక్గా చాలా బాగుంది. సో సమ్మర్లో ఇలాంటి ఫుడ్ తింటే ఇది ఓవర్ హీట్ అయింది లేకపోతే హెవీ అయింది అన్న ఫీలింగ్ లేదు. చాలా బాగుంది సమ్మర్ స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్ పచ్చి మామిడికాయ కోడి పులావ్. సో యాదగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చాలా మందికి మనం థ్యాంక్స్ చెప్తాం, కానీ కడుపులో రుచికరమైన వంటకాన్ని నింపిన వాళ్ళకి మనస్ఫూర్తిగా
థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు మన అద్భుతమైన రుచిని మన నోటికి అందించారు కాబట్టి. సో మళ్ళీ ఇంకో వంటకంతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం డెఫినెట్గా. మీరు తప్పకుండా అద్భుతమైన వంటకాలు ఇస్తారు కాబట్టి తప్పకుండా రండి, మేము సదా మీ సేవలో. థ్యాంక్ యూ సార్. అట్లాగే మీ అందరు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులతో మీ ముందు మీ షెఫ్ యాదగిరి గారు ఉంటారు ఎప్పుడు. అలాగే ఈ రుచి చూడు కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తాడండి. కొత్త కొత్త రెసిపీలు మీకోసం మీ యాదగిరి షెఫ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇదండి ఈరోజు మన రుచి చూడు కార్యక్రమంలో పచ్చి మామిడికాయ కోడి పలావ్. నాన్ వెజిటేరియన్స్ అందరూ చాలా హ్యాపీగా ట్రై చేయండి. సో వివాహ భోజనానికి వచ్చినప్పుడు కూడా ఆర్డర్ చేసుకొని తిని రుచి చూడండి. మన రుచి చూడు కార్యక్రమంలో మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రుచి చూడు.